రెండో వచనం నుండి ప్రారంభించి ఇర్మియా గ్రంథం 31. ఆ 31వ అధ్యాయం 2వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ కాలంలో నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడిని వారు నా ప్రజలై ఉంటుంది. అదోనాయి ఇలాగ సెలవిస్తున్నాడు, ఖడ్గములు కత్తిరించేవారై జనులు అరణ్యంలో దైనంది కనుక ఇశ్రాయేలు విశ్రాంతి ఉన్నట్టు నేను వేడుకని నమ్ముతున్నాను. చాలా కాలం అదోనాయి నాకు ప్రత్యక్షమైన శాస్త్రీయమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువగా నీ ఎడల ప్రభుత్విస్తున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను మీదట నేను కట్టించను. నీవు మరలా తంబురలను వాయించవు. సంభ్రమపడి వారి నాట్యంలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావళులను మరలా నాటెదవు. నాటువారు వాటి స్థలంలో అనుభవించదరు. ఎఫ్రాయిము పర్వతాల మీద కావలివారు ఏకవేసి సియోనును మన దేవుడైన అదోనాయితో పోవుదము ఎండని చెప్పుదెనము నిర్ణయమాయను. అదోనాయి ఇలాగ సెలవిస్తున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుగు, జనములను బట్టి ఉత్సాహధ్వని చేయడి, ప్రకటించుడి, స్థుతి చేయడి. అదోనాయి ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రక్షిస్తున్నాను. ఇంటివారినేమి, ఇంటివారినేమి, గర్భిణులనేమి, స్త్రీలనేమి, భూతికాంతముల నుండి అందరినీ సమకూర్చుతున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు. వారు ఏడ్చుతూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల వారిని నడిపించు. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. 9. అవి రెండో రోజు నియమించబడిన భాగాలను మనం చదువుతున్నాం. ఇక ముస్లింలోనూ మిగిలిన ప్రాంతాలన్నింటిలో సమాజ మందిరాల్లో వాటిని చదువుతారు. ఇప్పుడు లేవీకాండము 23వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు మామూలుగా ఎవరైనా చదవండి, ఎవరైనా సరే. ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ సందర్భం జరిగినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవచ్చు. అందులో మీరు దేవుని ఏ పని చేసిన మాని అదోనాయికి కోపం చేయలేదు. ఇక్కడ ఇందాక సంఖ్యాకాండంలో చదవగా విన్నాము. మళ్ళీ ఇప్పుడు లేవీకాండంలో ఏమని విన్నాము? 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. ఏంటి ఆ రోజున మాకు ఎందుకు విశ్రాంతి దినం? ఎందుకు శృంగనాదము చేయవాలండి? 7వ నెల అంటే ఏది? దాని గురించి మనం ఇప్పుడు అందరం వచ్చిన వాళ్ళం తెలుసుకొని 7వ నెల అంటే ఏది చెప్పండి తెలిసిన వాళ్ళు.
తెలిసిన వాడు చెప్పండి. 7వ నెల బైబిల్లో. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, తెలుగు ప్రజలకు ఉగాది అని ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగ వాళ్ళకి ఎప్పుడు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరి స్ఫూర్తితో వచ్చింది అని అంటే ఇశ్రాయేలు నుండే వచ్చింది. ఇశ్రాయేలు వారు చేయు పండుగలన్నీ కూడా హిందువులు చేస్తారు. ఇప్పుడు మనకు గ్రంథంలో 7వ నెల అని చెప్పినప్పుడల్లా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? తిస్రీ అనే మాసంలో జ్ఞాపకం చేసుకోవాలి. తిస్రీ అసలు అయితే ఒరిజినల్గా అది 1వ నెల. తిస్రీ అనే మాసము 1వ నెల. కానీ మనం బైబిల్లో చదువుకున్నప్పుడల్లా 7వ నెల అంటారు. మరి అప్పుడు ఒకటేది ఏదైతే ఇది 7వ అయింది. అసలు ఒకటేది అంటే మతపరమైన క్యాలెండర్లో ఫిబ్రవరిలో ఉగాది ఎప్పుడంటే నీసాను మాసము. నీసాను లేక అబీబోర్ మాసం. ఒకే నెలకు 2 పేర్లు, నీసాను, అబీబు. ఎందుకు దానికి మొదటి నెల అని బిరుదు వచ్చింది? దానికి యూదుల ఉగాది అని ఎందుకు వచ్చింది? యుగాది, యుగం ప్రారంభం. ఎందుకు వచ్చిందంటే ఈజిప్టు బానిసత్వం నుండి విడుదలైనందువలన అప్పటి నుండి ఉగాదిగా దాన్ని భావిస్తారు. చేదు కూరలు తినవాలి, వేప పూత తింటారు, అంటే ఉగాది పచ్చడి. కాబట్టి 1వ నెల అబీబు లేక నీసాను మాసము బట్టి చూస్తే ఇది 7వ నెల తిస్రీ అంటారు. తిస్రీ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎందుకు దానిలో మొదటి దినమందు మీరందరూ చేరి శృంగనామము చేయవలెను? ఇప్పుడు ఇక్కడ మనం చేరిన కారణం ఏంటి చెప్పండి? ఈ రోజున మనం ఇక్కడ చేరుటకు గల ప్రధాన కారణం ఏంటి? సంపత్. ఇవాళ ఏంటి చేరిన కారణం ఏంటంటే రోష్ హష్నా. రోష్ హష్నా, రోష్ అంటే రోష్ అనగా తల, ఆ షానా, ఆ అంటే ఇంగ్లీష్లో ది, టిహెచ్ఈది. షానా అంటే సంవత్సరము, హెడ్ ఆఫ్ ది ఇయర్ అని అర్థం. రోష్ హష్నా, హెడ్ ఆఫ్ ది ఇయర్ అంటే అర్థం ఏంటి? జనవరి 1 ఎట్లా న్యూ ఇయర్గా భావిస్తారో అట్లా ఇశ్రాయేలు ప్రజలు న్యూ ఇయర్గా దీన్ని భావిస్తారు. న్యూ ఇయర్ అంటే ఎప్పటి నుండి న్యూ ఇయర్? కాలము ఎప్పటి నుండి లెక్క పెట్టబడింది చెప్పండి అంటే సృష్టి పుట్టిన దినము అంటారు దాన్ని. ది బర్త్డే ఆఫ్ ది వరల్డ్. సృష్టి పుట్టిన దినము. బిడ్డ గర్భంలో రూపించినప్పుడు వరుసగా 9 నెలలు లెక్కేస్తారు. లెక్కేసిన తర్వాత పుట్టిన దినం ఏది అంటే ఏం చెబుతారు? ఆ 9 నెలల్లో మంది చెబుతారా? పుట్టినరోజు చెప్తారు. కాబట్టి సృష్టి పుట్టింది ఎప్పుడంటే ఆదాము పుట్టిన రోజు 6, ది బర్త్డే ఆఫ్ ది వరల్డ్, క్రియేషన్. కాబట్టి 5785వ సంవత్సరం వరకు వచ్చాము నిన్న. ఇది బర్త్డే అని మనకి ఎట్లా తెలుసు? ఇక్కడ ఏముంది? బైబిల్ చదివితే మీరు శృంగనాదం చేయవలను, ఆ రోజు జీవనోపాధి సంబంధమైన పనులు మానుకొని అందరూ పరిశుద్ధ అని ఉంది. కానీ కారణం ఏంటో మనకి, మరి ఆ కారణం ఎట్లా తెలుస్తుంది మనకి? ఎవరు చెప్పారు బర్త్డే అని? ఎందుకు పోగొడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు? లోకంలో ఇశ్రాయేలు తప్ప వేరొకరు ఎవరు దీనిని చేయరు.
ఈ రోజున అనగా నిన్న అంటే ఆ రోజుల్లో పౌర్ణమి అంటే రోష్ కోడేష్ నెల కొడుకును పెద్దలు చూసి సభ్యద్రీలైన సభ మిగిలిన వాళ్ళు తప్పు చేసేవాళ్ళు. అందుకని ఒకరేమో ఒకరోజు ఇంకొక రోజు చేసుకోవడం విధానం కలిగిందన్న. అది ఎప్పుడు వస్తుందో చూసి కనిపెట్టి దాన్ని సమాజానికి చెప్పేవాడు పెద్దలు. కాబట్టి 2 రోజులు, రెండవ రోజును కూడా దీన్ని చేస్తానికి బయట వాళ్ళు చేస్తారు. యెరూషలేములో ఒకే రోజులు చేస్తారు. రోష్ ప్రతి నెల రోష్ కోడేష్ అంటారు. ప్రతి నెల 1వ తారీఖు ఆ రోజున కుటుంబం అంతా కలిసి బయట వాక్యంలో నిలబడి అదోనాయకు స్థుతిలో చేయించారు. దేవుడు మరి ఇప్పుడు ఇక్కడ లోకము పుట్టిన దినము మీరందరూ పండగ చేసుకోండి రాయలేదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు? శృంగనాథుని ఎందుకు చేస్తున్నారు? అవన్నీ కూడా నోటితో చెప్పబడిన తోరా. తోరా అంటే ఏంటి చెప్పండి? హెబ్రీ భాషలో తోరా అంటాంగా, ధర్మశాస్త్రం. తోరా అంటే ఏంటంటే సూచనలు, ఏం చేయాలి అని చెప్పే పనులు, సూచించుట. నువ్వు అది చేయాలి, ఇది చేయాలి అని దేవుడు చెప్పే సూచన. దానికి తెలుగు వాళ్ళు ఏం పేరు పెట్టారు? ధర్మశాస్త్రము. ఇప్పుడు అవన్నీ నోట్స్తో చెప్పబడిన గ్రంథంలో రాశారు. ఇవాళ పుట్టినరోజు అని ఆ గ్రంథం మన దగ్గర ఉందా ప్రతి ఇంట్లో? కాబట్టి ఎవరికి తెలియదు. మిగిలిన గ్రంథాలన్నీ కొన్ని ఉన్నాయని చెప్పి తర్వాత తెలుసుకున్నారు. మిగిలిన గ్రంథాలు కూడా ప్రజలకు దొరికింది ఏ గ్రంథం చెప్పండి? ప్రజలందరికీ, ముఖ్యంగా ప్రపంచంలో 2 మతముల వారు నేరుగా ఇశ్రాయేలు గ్రంథంలో ఉన్న వాటిని వాడుకుంటారు. ప్రపంచంలో ఉన్న 2 మతాల వారు, ఒకటి క్రైస్తవ మతం, రెండవది ఇస్లాం మతం. వీటన్నిటికంటే ముందు చాలా మతాలు ఉన్నాయి. పాతవి జొరాస్ట్రియన్, కన్ఫ్యూజియస్, బౌద్ధ మతం ఇంకా పాతది. దీనికై క్రైస్తవ్యం కంటే, ఇస్లాం కంటే బౌద్ధ మతం, బుద్ధుడు. వీళ్ళందరూ ధర్మశాస్త్రంలో ఉన్న విషయములను చదివి చూసి ఆకర్షించబడి మతాలు పెట్టిన వాళ్ళే. 10 ఆజ్ఞలు ఉన్నవి అని విని 8 ఆజ్ఞలతో మతం పెట్టాడు బుద్ధుడు. నా మత విశ్వాసంలో 8 ఉంటాయి ఆజ్ఞలు. నా మతంలో చెడుతనం ఏమైనా ఉంటుందా? బ్రహ్మం గారి కాల జ్ఞానం. ఆ కాల జ్ఞానం ప్రతిదీ ఏదైనా జరిగినప్పుడు బ్రహ్మం గారు జరిగింది జరుగుతుంది. అది మంచిదా కాదా? బౌద్ధ మతం మంచిదా కాదా? జైన మతం మంచిదా కాదా? హిందూ మతం మంచిదా కాదా? ఎట్లా, ఏ మతంలో ఎవరు ఉండాలి, ఎవరి మతంలోనికి ఎవరు చేరాలి, అసలు దేవుడు ఉన్నాడని ఎవరికి తెలుసు, ఏ మతమును మనం అనుసరించాలి అనేది ప్రపంచానికి దేవుడు ఉన్నాడు, దేవుడు దూతలు ఉన్నారు అని తెలియజేసిన జాతి ఇశ్రాయేలు జాతి. దేవుడు ఉన్నాడు అని రుజువు దొరికించుకున్న జాతి, మానవులలో దేవుడు ఉన్నాడు అని ఇశ్రాయేలు జాతికి తెలియవచ్చింది. దేవుడు ఏ రూపంలో ఉంటాడు చెప్పండి? దేవుని యొక్క రూపం ఏది? అగ్ని.
అగ్ని స్వరూపం, అది మహిమా స్వరూపం, మహిమా స్వరూపం, ఆత్మస్వరూపం, మహిమతో ఉంటుంది. ఒక షేప్ అనేది ఆయనకు కుడి చేయి ఉంటుందా? నీ దక్షిణ హస్తము, నీ బాహువు అంటారు, ఉంటుందా ఆయనకి? దేవునికి స్వరూపం ఏమీ లేదు. అట్లా వెలుగు, పెద్ద వెలుగు కనబడింది వాళ్ళకు. అనేక మందికి దేవుడు ఉన్నాడు అని రుజువుపరచుటకు ఇశ్రాయేలుకు చాలా మందికి కనబడటం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరికి ఏమి, వాళ్ళ పెద్దలు ఏమి చెబితే ఆ ప్రకారం పూజించడం అలవాటు చేసుకున్నారు మిగిలిన వాళ్ళు. ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అందరూ మొక్కి ప్రార్థన చేసుకుంటే నీరు దొరుకుతుంది అని చెప్తుంటే అక్కడికి వెళ్ళడం అలవాటు. ఇదిగో ఈ రాయి మొక్కితే మనకు నీరు దొరుకుతుంది అని చెప్తే అక్కడికి వెళ్ళడం అలవాటు. తర్వాత గ్రీకు వాళ్ళు పరిపాలించుతున్న రోజుల్లో మొట్టమొదట అషూరు వాళ్ళు పరిపాలించారు. అషూరు వాళ్ళు అనగా ప్రస్తుతం దాన్ని టర్కీ అంటున్నారు, తుర్కియా అని పేరు పెట్టారు. వాళ్ళు పరిపాలించారు. తర్వాత పారసీకులు, తర్వాత మాదీయులు, బబులోను వాళ్ళు, పారసీకులు, తర్వాత గ్రీకులు, తర్వాత రోమన్లు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి గ్రీకు వాళ్ళు పరిపాలించే దినములలో ఇశ్రాయేలు గ్రంథాలన్నింటినీ వాళ్ళు తీసుకొని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అషూరు వాళ్ళు కానీ పారసీకులు కానీ చేయలేదు. గ్రీకులు మాత్రమే దాన్ని ట్రాన్స్లేట్ అంటే వాళ్ళ భాషలోకి మార్చుకున్నారు. వాళ్ళ భాషలోకి మార్చుకున్నప్పుడు ఏం జరిగిందంటే తమ ఉద్దేశాలను అందులో ఇరికించడం పెట్టారు. ట్రాన్స్లేషన్ అనగా ఏంటి? ఆ భాషలో ఉన్నదాన్ని మనం వేరొక భాషలోకి మార్చుకోవాలి. తర్జుమా, డ్రైవర్ అని ఇంగ్లీష్లో పదం ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? డ్రైవర్ అనే పదానికి తెలుగులో ఏమొస్తుందో అప్పుడు ఏం చేసినట్టు చెప్పులు కుట్టువాడు అని రాశాడు. డ్రైవర్ అంటే ఏంటి? చెప్పులు కుట్టుకోవాలి అంటే అలవాటు అయింది అందరూ. సరే, తెలియక రాశాడు, తెలియక రాస్తే తప్పు దిద్దొచ్చు. అట్లా కాకుండా తన సొంత జ్ఞానం ఇశ్రాయేలు గ్రంథములలో కూడా వచ్చినట్టు చూపాలి అని ప్రయత్నం చేశాడు. అక్కడ పెద్ద దెబ్బతగింది. ఏం జరిగిందంటే ఇశ్రాయేలు గ్రంథాల్లో దేవుడు శరీరధారి అయి క్రిందకు వస్తాడు అనేది లేదు. దాన్ని పారసీకుల దేవుడు ఒకడు డిసెంబర్ నెల 25వ తారీఖున కన్యక పుట్టి 33 ఏళ్ళు బ్రతికి చనిపోయి 3వ రోజు లేచి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ప్రకటించుగా పారసీకుల దేవుడి యొక్క కథ. దాన్ని జియూస్ అనే దేవుణ్ణి పూజించే గ్రీకు వాడు దాన్ని నమ్మాడు. దాన్ని నమ్మి ఏం చేశాడంటే యెషయా భార్య గర్భవతి అయి కుమారుని కనును అని ఉంటే హెబ్రీ భాషలో వీడు దాన్ని తొలగించి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. ఎక్కడుందో నా కన్యక అని అంటే ఇశ్రాయేలు గ్రంథము లేదు, దేవుడు చెప్పిన నీకు వస్తాడని లేదు. మరి గ్రీకు వాడు పెట్టినప్పటి నుంచి నమ్ముతున్నారు. ఎక్కడ గ్రీకు భాషలో మనం తెలుగులో స్వాములు అంటాం, సత్యసాయి బాబా, ఇంకొకడు చాలా మంది బాబాలు,
అటువంటి వాళ్ళని బాబాలని స్వాములని మనం ఎట్లా తెలుగులో అంటామో గ్రీకు భాషలో క్రెస్ట్లు అంటారు. క్రెస్ట్ అంటే స్వామి. అట్లా క్రెస్ట్లో 45 మంది ఉన్నారు. ఆ 45 మందిని ఇంగ్లీష్లో బ్రిటిష్ వాడు క్రైస్ట్ అంటారు. క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? క్రైస్ట్ అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడు అని ఎవరిని అనాలి? ఇశ్రాయేలును అనాలి. దేవుని కుమారుడు అని ఎవరిని అనాలి? కుమారుడు ముద్దు పెట్టుకోడు లేని ఎడల ఆయన. ఆ కుమారుడు అంటే ఎవరు? ఇశ్రాయేల్. ఆదాము ఎవరికి పుట్టాడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. అతని యోగ్యుడు దేవుని కుమారుడు. కాబట్టి గ్రీకు వాడు చేసిన తప్పుకు కొత్త మతం ఒకటి వెలిసింది. అన్ని మతాలను ఆయన చూసి మౌనంగా ఉంటున్నాడు. ప్రతివాడు మా మతంలోనికి రండి అని ఆహ్వానించే పద్ధతిని ఆ మతం పెట్టి, మా మతంలో ఉంటే మోక్షం, మీ మతాల్లో ఉంటే నరకం. ఇశ్రాయేలులో అస్సలు మతమును కూర్చిన ప్రసక్తి ఏముండదు. ఎవడైనా సరే మానవుడు అంటే మన సొంత రక్త సంబంధి. అతను హేతువాదైనా కావచ్చు. మానవుడు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సొంత కుమారుడు. దేవుడు తండ్రి, మనుషులందరూ దేవుని యొక్క పిల్ల. ఇప్పుడు ఇక్కడ తీర్పు దినము అనేది ఒకటి జరుగుతుంది అని చెప్పి ఈ ఓరల్ ట్రెడిషన్లో ఓరల్ దాంట్లో రాశారు. ఇప్పుడు లోకము పుట్టిన దినము తిస్రీ మాసము 1వ దినమున లోకము పుట్టింది. ఈ తిస్రీ మాసం 1వ దినముని చాలా సంఘటనలు చోటు చేసుకున్నట్టు ఇందులో రాశారు. తిస్రీ దినము 1వ దినమున లోకమునకు తీర్పు తీర్చబడుతుంది అని చెప్పారు. జడ్జిమెంట్. మీరు చేసిన క్రియలన్నిటికీ ఆయన ఒక గ్రంథాన్ని తీసి దాంట్లో నోట్ చేస్తున్నట్లు చెప్తాడు. నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అంటారు. చూడండి, ఏంటి రాసేది? హిందువులు చెబుతారు నొసటి వ్రాత. నిజమా ఒట్టిదా? అసలు రాకుందా? నిజమేనా? దేవుడు ప్రతి మనిషి చేసే క్రియలను నోట్ చేస్తాడంట. 3 గ్రంథాలను ఆయన నిన్న లోకం పుట్టిన దినము ఆ రోజున జడ్జిమెంట్ జరుగుతుంది అని రాశారు. కాబట్టి 3 గ్రంథాలను రాసి మంచివారందరినీ ఒక గ్రంథంలో, చెడ్డవారందరినీ ఒక గ్రంథంలో, అటు ఇటు కాని మధ్యవర్తులని ఒక గ్రంథంలో ఆయన నోట్ చేస్తారు. అప్పటి నుండి 10 రోజుల వరకు, అనగా యోమ్ కిప్పూర్ వరకు అట్లనే పెట్టి, ఒకవేళ చెడ్డవాళ్ళు కానీ అటు ఇటు ఉన్న వాళ్ళు కానీ మారతారేమో, ఒకవేళ పశ్చాత్తాపడతారేమో, వాళ్ళని కూడా మంచి గ్రంథంలో చేర్చుదాము అని చెప్పి చూస్తారు. 10వ తారీఖు యోమ్ కిప్పూర్ రోజున పాప పరిహారార్థ దినము. పాపమునకు పరిహారము చేయబడు. పాపమునకు పరిహారం. ఆ రోజున ఇక సీల్ వేయబడుతుందండి. మూసేస్తాడు గ్రంథాన్ని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వాడు ఏం చేస్తాడో దాన్ని వాళ్ళ గురించి వ్రాయబడిన ప్రకారము వారికి సంభవించును. కాబట్టి ఏలూరు మాసము చివరి మాసం. ఏలూరు మాసాన్ని ఏమంటారంటే ప్రిపరేషన్ మంత్.
మనం మన హృదయ ఆలోచనలు, మన చెడుతనము, దేవుడికి ప్రజలకు విరోధంగా ఆలోచించే తీరు, ఇవన్నిటినీ సర్దుబాటు చేసుకున్నట్టు ఉపవాసం ఉండి 30 దినాలు ఆ నెల, తర్వాత యోమ్ కిప్పూర్ వరకు 10 రోజులు, మొత్తం 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు అది ఏర్పాటు చేయబడిన మాసం. కాబట్టి మనం ఎప్పుడు యోమ్ కిప్పూర్ వరకు మన తప్పులన్నిటినీ ఒప్పుకున్నట్టు, మన ప్రవర్తన అంతటినీ మళ్ళీ తిరిగి మామూలుగా దేవుడు అంగీకరించుటకు దేవుని దగ్గరకు తిరిగే తెషువా అంటారు. ఏమంటారు? తెషువా అంటే ఏంటి? తిరిగి రావడం దేవుని దగ్గర. ఇటువంటివన్నీ చెబుతూ 40 దినములు అని పెట్టారు. ఆ 40 అనేది ఎంతవరకు నెట్టుకొచ్చిందంటే, ఇప్పుడు అయ్యప్ప 40 రోజులు నల్ల గుడ్డలు వేసుకుంటారు. ఆ 40 ప్రతిదానికి 40 లెంట దినాలు, ప్రతిదానికి వాళ్ళు ఏం చేస్తే అది వీళ్ళు తగులుకుంటారు. క్రైస్తవం తర్వాత 600 ఏళ్ళకు సుమారుగా ఇస్లాము అని ఒక మతం స్థాపించారు. ఎక్కడి నుంచి వచ్చింది అతనికి మూలం? ఇశ్రాయేలు గ్రంథాల్లో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకముగా అవిధేయులుగా ఉంటున్నారు. కాబట్టి మనం గనక ఈ ప్రకారం వేస్తే వాళ్ళని ఎత్తేసి మనలను పెట్టుకుంటాడు. కాబట్టి దాన్ని ఇస్లాం అని చెప్పే వరకు చాలా మంది ఆ మతంలోకి పోయారు. భారతదేశంలో ఇస్లాం మతం నమ్మిన వాళ్ళని మనం మామూలుగా తెలుగు భాషలో ఏమంటాం చెప్పండి? ముస్లిం. తెలుగులో సాయిబులు అని కూడా అంటారు. ముస్లింలు, సాయిబులు, త్వరకాలు, అంటే టర్కీ, తుర్కిష్ భాష. వీళ్ళు ఆ మతంలోనికి రాకముందు ఎవరై ఉంటారు? భారతదేశంలో సాయిబులు. సాయిబులు మతం ఎవరు తగులుకున్నారు? ఇక్కడ దళితులే సాయిబులు మతంలో పోయారు. ఎందుకంటే నీచంగా చూస్తున్నారు కదా, అన్టచబుల్. అందులోకి వెళ్తే కులం పేరు రాయరిక, ముస్లిం అని రాస్తారు. వీడిని అంటుకోబాకండి అనరేక. శుభ్రంగా ఇప్పుడున్న సాయిబులందరూ కూడా దళితులేనండి. మీకు మర్చిపోయి అందరం మామూలు ఎవరండి అంటే సాయిబులు. ఎక్కడ మీరు అరబ్ నుంచి వచ్చారా లేకపోతే ఎక్కడో మీరు చెప్పండి అంటే బాగేం తెలుసండి. తర్వాత దానికంటే ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మత ప్రచారం చేసినప్పుడు భారతదేశంలో ఒక్క దేశంలోనే కులతత్వం ఉండును. ఒక్క భారతదేశంలోనే కులం, దేర్ ఇస్ నో క్యాస్ట్ ఇన్ ద వరల్డ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ కులం వాళ్ళు క్రైస్తవ మతాన్ని వెంబడించారు? అది తక్కువ జాతి వాళ్ళు, అన్టచబుల్స్. దళిత అనే పదము హెబ్రీ మాట. దళిత్ అంటే హెబ్రీయులు, అంటే అణిచివేయబడిన వారు, బాగా తక్కువ వాళ్ళు. దళితులు స్వీకరించారేంటి క్రైస్తవ మతం? బ్రాహ్మణులు, కమ్మవాళ్ళు, గొప్ప గొప్ప జాతులు స్వీకరించలేదు. ఎందుకని? దానికి కూడా ఏదో మర్మం. ఎందుకు వీళ్ళే ఫాలో అయ్యారు? ఏది పేదరికం కట్టుకోవడానికా, లేకపోతే మొత్తం మీద ఏదైనా సరే నేటికి కూడా క్రైస్తవ మతం ఏమని పిలువబడుతుంది? మాలమాదిగలా. కాబట్టి మతములు అట్లా ఉద్భవించినప్పుడు దేవుడు చూసేది ఏంటంటే మనిషి యొక్క మంచితనము, చెడుతనం. దానికి ఆయన ఈరోజు నిన్న తీర్పు చేసే జనంగా పెట్టారు.
జడ్జిమెంట్ డే. మీరు ఏమేమి చేశారు, ఏం ఆలోచన చేశారు, వీటన్నిటిని గురించి ఆయన తీర్పు తీర్చే దినం నిన్న. మనకు జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలి అంటే చెడుతనము విసర్జించాలి. చెడుతనము ఎట్లా పోవాలి చెప్పండి? మనిషిలో మంచిగా ఉండుటకు చెడుగా ఉండుటకు ఆస్కారము కలదు కదా. మంచిగా ఉండుటకు చెడుగా ఉండుటకు మనకు అవకాశం ఉందా లేదా? స్వతంత్రం ఇవ్వబడింది మనకు. ఫ్రీ విల్, ఎట్లనైనా ఉండుటకు వీలు. దానిలో ఒకవేళ చెడును సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, చెడును సెలెక్ట్ చేసుకుంటే ఏం జరుగుద్ది? తాత్కాలికముగా సుఖము జరుగుతుంది, సంతోషం జరుగుతుంది. తాత్కాలిక ఇతరులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు దొంగతనం చేసామనుకోండి, ఆ డబ్బుతో మంచి పలావు అయింది తింటాం. నిరుపేద తింటాడా? దొంగిలించడం అంటే అర్థం ఏంటి? ఇతరుల సొమ్ములు. కాబట్టి చెడుతనం వలన సాటి మానవులకే ఇబ్బంది. సొంతగా చెడిపోతే పర్వాలా, పోతే పోయి అనుకో. అట్టగా చెడుతనం ఎట్లా వస్తుందంటే ఇతరులను ఇబ్బంది పరుచుట వలన. కాబట్టి చెడుతనము విసర్జించుటకు దేవుడు ఏ మార్గం పెట్టాడు? పాపమును పరిహరించుట ఎట్లు? పాపం పోవాలంటే ఏం చేయాలి అనేది పెద్ద సూత్రం. ఎట్లా పోవాలి అంటే ప్రతి వారు పశ్చాత్తాపడి, నేను చేసింది పాపమే, నేను చేసింది తప్పు అని తెలుసుకున్నాను, ఇక మీదట నా జీవితంలో మళ్ళీ చేయను అని కనుక పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన దానికి క్షమాపణ కలుగు చేసి అతనిని ఆశీర్వదిస్తాడు. మరి రక్తము ఏం చేస్తుంది? రక్తము యొక్క పని ఏంటి? రక్తంలో ఏముంటుంది? ప్రాణం. రక్తంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం వలన ఏం జరుగుతుంది? గోధుమ పిండి, డబ్బులు, వెండి, రక్తంలో ఉన్న ప్రాణము, ఇవి పెనాల్టీ కట్టడానికి పనిపోతుంది. అంతేగాని వాటి వలన పాపం అనేది, పాపం పోతే ఇంకేముంది అసలు? ఉదాహరణకి నినివే పట్టణస్థులు ఘోరమైన పాపం చేసినప్పుడు దేవుడు ఏం నిశ్చయించడం, ఏం చేయదలుచుకున్నాడు? వారిని సర్వనాశనం. మరి తర్వాత చేయకుండా ఆపటం జరిగింది. ఎట్లా? ఏం జరిగింది? పశ్చాత్తాపం. రక్తం యుక్తం ఏం లేదు, ఏం బలివ్వలేదు. వాళ్ళందరూ ఫోన్ చేయకుండా తమ్మును తాము తగ్గించుకున్న అయ్యా పొరపాటు చేస్తాం, మాకు అర్థమైంది, మేము చేసింది అన్యాయం అని అర్థమైంది, మీకు మెదట చేయమయ్యా అని చెప్పి, అది నిన్న తీర్పు జరిగే లోకం పుట్టిన జన్మ జడ్జిమెంట్ అంటారు. 4 సార్లు జడ్జిమెంట్ జరుగుతుంది అని చెప్పి ఈ ఓరల్ దాంట్లో రాశారు. దేనికి జడ్జిమెంట్? మానవులకు జడ్జిమెంట్ జరిగేది నిన్న. కాబట్టి ఇది ఒక్క బైబిలే చదువుకుంటే మనకు ఏ విషయాలు అర్థం కావు. ఇశ్రాయేలు గ్రంథాలన్నీ ఇప్పుడు ఏం చేశారంటే బయటికి పోకుండా దాచిపెట్టేశారు. బయటికి వెళ్తే వాటిని వివిధ రకాలుగా మార్చేసి అబద్ధాలు చెప్పి వారి గ్రంథంగా ప్రకటన చేసుకొని అసలు ఇశ్రాయేలు దగ్గర నుండి తెచ్చామనేది లేకుండా చేస్తున్నారు. అందుకని ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మనం కొనాలన్నా నీవెవరివి, ఎందుకు అడుగుతున్నావు, నీకేం కావాలి, ఎందుకు ఈ పుస్తకం కావాలి అని అడుగుతారు. ఇశ్రాయేలు మతంలోకి నేను కూడా వస్తానండి అంటే కారణం ఏంటి చెప్పు అని అడుగుతారు. 3 years అతన్ని పరిశోధిస్తారు. దేనికి నీకు ఈ మతం, ఏమొచ్చింది నీకు, ఈ దాంట్లో ఏమొచ్చి నువ్వు దీంట్లోకి రావాలంటున్నావు,
ఇది చాలా కష్టంతో కూడిన మతం. ఎట్లంటే ఇతరుల కొరకు శ్రమ పడాలి, ఇతరుల కొరకు శ్రమ పడాలి. నీ సంతతి వారు తమది కాని పరదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఎప్పుడూ పుట్టక మునిపే నిర్ధారణ జరిగిపోయింది. ఇశ్రాయేలు జాతి పుట్టక మునిపే మీరు దాసులుగా ఉంటూ ఏర్పరచబడ్డారు. శ్రమ చేయుటకు వారి యొక్క క్షీణ దశ అన్ని దినులకు ఐశ్వర్యము. కాబట్టి అటువంటి క్షీణ దశలో ఉంటూ ఇశ్రాయేలు ఏర్పరచబడింది. వారి ద్వారా నేను లోకమంతటికి వెలుగు. వారిని ఆయన పాపము చేసినప్పుడు వారిని కోపపడి వారిని శిక్షించి తిరిగి పాపమును పరిహరించు దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలును ఎత్తివేసేస్తాడు ఇక అనేది మాత్రం భూమి ఆకాశంలో ఉన్నంత వరకు, దేవుడు అనేవాడు ఉన్నంత వరకు ఇశ్రాయేలు నశించిపోడు. ఇప్పుడు ఆ దేశంలో కోటికి లోపలే జనాభా ఉన్నారు. ఇప్పుడు అంటే సుమారుగా గుంటూరు జిల్లా అంత ఉన్నారు. దాన్ని ఒక దేశం అంటున్నారు. దాని చుట్టూ ఉన్న దేశాలు ఎంతో ఎక్కువ జనాభా ఉన్నారు. అయితే వీరి పక్షంలో యుద్ధం చేయవాడు దేవుడు. అందుకని ఇశ్రాయేలును ఎవడైనా గెలిచి ఆనందించడానికి వీలు లేకుండా ఉంది. ప్రజలందరూ అటే చూస్తారు, ప్రజలందరూ కన్నులు అటే ఉంటాయి. రేపు 12 గోత్రాల ప్రజలు అక్కడికి చేర్చబడినప్పుడు అక్కడ ఉన్న 96 లక్షలు 1 కోట్ల లోపల ఉన్నవాళ్ళు ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె మీ సంతతి అవును అని అంటే ఏది మరి? ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలే. అసలు ఇశ్రాయేలుని కూడా తెలియని వారు కూడా ఉన్నారు. దే డోంట్ నో దట్ దే ఆర్ ద జూయిష్ పీపుల్. వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క అలవాట్లు, వారి ట్రెడిషన్స్ అవన్నీ చూసి మణిపూర్లో మీరు మనవలేరా అని చెప్పి తీసుకొని వెళ్ళడం జరిగింది. మణిపూర్లో మన దగ్గరకు ఇక్కడ రబ్బీలు వస్తూ ఉంటారు. 92లో ఒక బ్యాచ్ మన దగ్గరకు వచ్చారు. మీతో కలిసి చూద్దాం, ఆలోచిద్దాం, మీతో కలిసి కొన్ని రోజులు కలుద్దాం వచ్చాము. ఎందుకు వచ్చారండి అంటే మణిపూర్లో ఒక పరిశోధన పెట్టామండి. వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అని పిలుస్తున్నారు. వాళ్ళ యొక్క అలవాట్లన్నీ మేము చూస్తుంటే మనలాగానే ఉన్నాయి. అందుకని వాళ్ళని ఇశ్రాయేలుగా గుర్తించడానికి అప్పుడు చాలామందిని ఇశ్రాయేల్ దేశానికి తీసుకెళ్ళారు. వాళ్ళు అక్కడ రోడ్లన్నింటి మీద బిల్లు తవ్వుతా అటు పిచ్చి పిచ్చిగా దిగుతూ ఉంటారు. ఎవరిలో మీరు అని అంటే మీరు ఇశ్రాయేల్ అంటే తెచ్చేరేడు. చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ షబాతుని పాటించడం అవన్నీ నేర్చుకుంటున్నారు. నేను వాళ్ళతో కొన్ని రోజులు తెలుసుకున్నాను, చూపించారు వాళ్ళు. వీళ్ళు కూడా అక్కడ కూడానండి, మన వాళ్ళు, ఇండియా వాళ్ళు. కాబట్టి ఆ టైంలో దళితులు ఎవరు అని కూడా మేము పరిశోధన చేశాం. వీళ్ళకి దళితులను ఎందుకు పేరు పెట్టారని కూడా అడిగాం. దళితులు ఇశ్రాయేలు దేశస్తులేనని చాలా రుజువులు దొరికింది. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలు. మీరు ఒక జలముగానులకు నశించరు. వాడు ఎవరో తెలియదు. చతుర్వర్ణములలో కలపలేదు. శూద్రుల్లో నన్ను కలపాలిగా, కలపకుండా మీరు దూరంగా హరిజనులు అనగా దేవుడి ప్రజలు. కాబట్టి గొప్ప మార్పులను అమ్మాయి చేయబోతున్నాడు. ఆయన మనుషులను సమానముగా చూచువాడు అని చెప్పి అందరం తెలుసుకోవాలి. హిందువులు ఎప్పుడైనా మన మధ్యలోకి వచ్చి ఏమండి మీరందరూ ఈ హనుమాన్ జపం చేయండి,
వెంకటేశ్వర స్వామిని నమ్మండి, మీకు పేరు జరుగుతుందండి, పిల్లలు అని చెప్తారా మన ఎల్లకొచ్చి? క్రైస్తవులు చెప్తారు, మీరు ఆ మతంలో ఉంటే మీకు మోక్షం లేదు, మీరు మా మతంలోకి రాదు. అది నిజమా కాదా? ఆ మతంలో ఉండి విశ్వసించిన వాడు అనేక సూచక్రియలు చేయును. నమ్మిన వారు ఈ రకంగా చేస్తారు. మరణకరమైనది ఏది తాగినను వారికి ఏమి తాగుతున్నారు. మరి అదేమంటే నువ్వు సైతాన్ని నమ్మని వాడికి శిక్ష విధిస్తావు, బాగానే ఉంది అంత. నమ్మిన వారి వలన ఇవి కనబడవలను. ఏది కనబడండి, మొత్తానికి ఎండ్రీని ఇస్తాం. అట్లా కాబట్టి ఎవడైనా సరే రేపు 12 గోత్రాల వాళ్ళు చేరినప్పుడు యోధా గోత్రంలో నుండి ఒక అతను పుడతాడు. అతను ఏమంటారంటే గ్రీకు భాషలో మెస్సయ్య అంటారు, హెబ్రీ భాషలో మోషియా అంటారు. అంటే హెబ్రీలో ముగ్గురిని ఒకే హోదాతో పిలుస్తారు. ఆ ముగ్గురు ఎవరంటే పరిపాలించు వాడిని మెస్సయ్య అంటారు, రాజుని. ఇప్పుడు మనకి మెస్సయ్య ఎవరు? నరేంద్ర మోడీ. భారతదేశానికి ఎవరు? అట్లనే రేపు 12 గోత్రాల వాళ్ళు అక్కడికి చేరి దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత యోధా గోత్రములో నుండి, ఉదాహరణకు బెంజమిన్ నెతన్యాహు వలె అతను కూడా యోధా గోత్రము వాడే, అట్లా ఒక అతను పరిపాలిస్తాడు. అతని దినములో చెడుతనం ఎక్కువ ఉండదు, ప్రపంచం అంతా శాంతియుతముగా అతనే ఏలుబడిగాడు. అతను ఇశ్రాయేలు యోధా గోత్రంలో పుట్టినవాడు, అతన్ని మెస్సయ్య అంటారు. కాబట్టి మరి ఇశ్రాయేల్తో లింకప్ అయి ఉంటుంది ప్రతి విషయం కూడా. వాళ్ళు ఒక దేవుణ్ణి అంగీకరించలేదు, దేవుణ్ణి కొట్టారు, చంపారు, సిలువ వేశారు. సిలువ ఎవరిది? సిలువ శిక్ష ఎవరిది? రోమనులతో ఇశ్రాయేలుకి ఏమి లింక్ ఉంది? రోమన్ శిక్ష భరిస్తే మరి నువ్వు చచ్చిపోతే మాకు మేలు అంటున్నారుగా, మరి చంపిన వాళ్ళని కూడా మెచ్చుకోండి. అబ్బా మీరు చంపిపోతే మాకు దొరికేది కాదండి ఈ రక్షణ బాధ్యత, భలే కొట్టారండి మీరు. అట్లా వాళ్ళనేమో నరహంతకులు, ఇటు ఏమో ఆహా నువ్వు చచ్చిపోయిన వల్ల మాకు యమరక్షణ వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలు దేవుడే సర్వలోకమంకు దేవుడు అని తెలియజేసే గడియ వచ్చిందాక ప్రజలందరూ ఎవరి మత విశ్వాసంలో వారు కొనసాగుతూ ఉంటారు. ఆయన తీర్పులు మంచివారిని చెడ్డవారిని గురించి, గుణలక్షణాల గురించి తీర్పు తీరుస్తారు. కాబట్టి మత విశ్వాసంలో నన్ను నమ్మలేదేంటి అని వచ్చినేమి తర్వాత తెలుసుకుంటారు అందరూ. ఇశ్రాయేలు దేవుడే సర్వలోకమునకు దేవుడు, అందరూ సజీవులై తెలుసుకుంటారు, అందరూ నిలుస్తారు అంటున్నాడు. అందువల్ల ప్రతి సంవత్సరము తిసిరి మాసము 1వ దినమున లోకము స్థాపించబడెను. ఇది 5785వ సంవత్సరానికి మనం వచ్చాము. తీర్పును గురించి 1వ తారీఖున జరిగితే 10వ తారీఖు వరకు వాళ్ళకి అవకాశం దేవుడు ఇస్తాడు. యోమ్ కిప్పూర్ రోజున సీలు వేయబడుతుంది. యోమ్ కిప్పూర్ రోజు ఆ మొదటి రోజు సాయంత్రం నుండి ఆ యోమ్ కిప్పూర్ రోజు దినం సాయంకాలం వరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం కొరకు వేడుకునే దినమని. కాబట్టి ఇవాళ ఎన్నో తారీఖు? 4 తిసిరి మాసం 2వ తారీఖు. మనకి ఏది హెబ్రీయుల క్యాలెండర్ ప్రకారం మేము డబ్బులు లేక ఆ క్యాలెండర్ జూయిష్ క్యాలెండర్ వేయించాం. డబ్బులు లేక
అసలు ఏమైపోతే ఎట్టండి అంటాడు. కాబట్టి తిస్రీ మాసం 2వ దినం 10వ దినమున యోమ్ కిప్పూర్ పండుగ జరుగుతుంది. యోమ్ కిప్పూర్ ఆ రోజున ఆహారం మాని అందరూ దేవుని సన్నిధిలో మొదలుపెడతా ఉంటారు. ఒకసారి సుమారు 60 ఏళ్ల క్రితం అనుకుంటున్నారు, యోమ్ కిప్పూర్ రోజున ఆహారం మాని ప్రజలందరూ కూర్చుంటే బాంబు దాడులు చేశారు. 6 డే వార్ అంటారు దాన్ని. అట్లనే లాస్ట్ ఇయర్ కూడా పర్ణశాల పండుగ చివరి దినమున అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే హమాస్ దాడులు జరిపారు. రేపు కూడా 15వ తారీఖు మళ్ళీ మనకు పర్ణశాల పండుగ ప్రారంభం కాబోతుంది. కనుక వీటన్నిటిలో ఎవరైతే ఏ దేశంలో అయితే పర్ణశాల పండుగకు హాజరుతారో ఆ దేశంలో ఏమి చెప్పిస్తానో ఆ దేశం మీద వర్షము కురవదు. పర్ణశాల పండుగకి లోకానికి సంబంధం ఏంటి అసలు? ఎందుకు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు దేవుడు అక్కడికి కావాలని? కాబట్టి ప్రజలందరికీ దేవుని ఆత్మ కలిగి ఉంటారు. మానవులలో ఉన్నది ఏమాత్మ? దేవుని యొక్క. అందుకని ఎవడైనా సరే చనిపోగానే ఆత్మ దేవుని యొక్కకు రిటర్న్, దేహం మాత్రం. కాబట్టి నరకము అని అంటాం, చూసారా మనం? ఆ నరకము అంటే ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు విశ్వాసంలో అస్సలు నరకము అనేది లేదు. అగ్నితో కాల్చి అల్లాడుతూ ఉంటారు, అయ్యో అదేం లేదు. నరకం ఎక్కడంటే శరీరమునకి, శరీరానికి నరకం. శరీరానికి ఎన్నో ఇబ్బందులు, మనస్సుకి నరకం. నరక శిక్ష భరించి అప్పుడు వీడు సస్తాడు. ఆత్మను అగ్నిలో వేయండి, బాగుందేమో. ఆత్మకు ఈ గోడ అవతలకు పోవడానికి గోడ అడ్డం ఉండదు. కాబట్టి మీ క్రియలన్నిటికి ఇక్కడే శిక్ష భరించాలి. ఇశ్రాయేలు గ్రంథంలో ఉన్నది నేను చెప్తున్నా, నమ్మమని కాదు. మీకు ఇష్టమైతే నమ్మండి, లేకపోతే ఎవరిని నమ్మి మీరు రెండేళ్ళు పిలిచేది లేదు. 6 దినములు కష్టపడి మీ పని అంతయు చేయవలెను. నేను సేవ చేస్తున్నానండి, నాకు అందరు భోజనం పెట్టుకోగలరు. ఏం సేవ నువ్వు చేసేది? ఎవరికి చేస్తావు? అందరు పనికి వెళ్తుంటే నువ్వు చేసేది. కాబట్టి 6 days మీరు నన్ను అడుగుతారు, కోటీశ్వరులైన ఇశ్రాయేలీయులు, కోట్లకు మించిన వాడు నన్ను అడుగుతారు, నువ్వేం చేస్తున్నావు భోజనానికి? వాడు ఇయ్యొచ్చుగా. ఇశ్రాయేలులో మీరు చేరినప్పుడు ఇశ్రాయేల్ గవర్నమెంట్కి భారం లేకుండా మేము డబ్బులు కడతాం, మీ గుళ్ళు కడతారు వాళ్ళు, మీ పేరు మీద అక్కడ ఇస్తామంట. మీ పేరు మీద ఇశ్రాయేల్ గవర్నమెంట్కి ఇస్తాం. మీరు ఇక్కడ 6 దినములు కష్టపడి మీ పని ఎంతయో 7వ దినమున మీరు చేరి ఎవరెవరో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లోకంలో ఉన్న ప్రజలు వాళ్ళందరి నిమిత్తం మీరు చెల్లించాలి. అప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఏంటి? వాళ్ళ మీద ఉండదు. వారి వరకు మీరందరూ స్తుతులు చెల్లించాలి. అందుకని మనం ఇది తిస్రీ మాసంలో లోకము సృష్టించబడినదని, తిస్రీ మాసంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పుట్టారని, తిస్రీ మాసంలో అన్నా లేయా, అన్నా సమూయేలు గర్భం దాల్చాడని, ఈ విషయాలన్నీ తిస్రీ మాసానికి ఎంత వాల్యూ ఉందని చెప్పి రాశారు. కాబట్టి 1వ నెల పేరు తిస్రీ అని గుర్తుపెట్టుకోండి. తిస్రీ మాసం 1వ దినమున లోకంలో తీర్చి దినమని గుర్తుపెట్టుకోండి. న్యూ ఇయర్ అని గుర్తుపెట్టుకోండి. ఆ రోజున పాపములు ఒప్పుకునే రోజుని గుర్తుపెట్టుకోండి. ఆ రోజున మధురమైన జీవితంలోనికి వెళ్తాం, సంవత్సరంలోనికి అని. యాపిల్, తేనె తింటారు అందరూ. తేనె అంటే ఖర్జూరపు తేనె అని చెప్పి ఇశ్రాయేల్ దేశంలో చెబుతారు. మామూలు ఈ తేనె ఏలతో వచ్చేది కాకుండా. అందుకని తేనె, యాపిల్ పళ్ళు తినేటప్పుడు ఆ ఎయిడ్స్ అని అంటారు, స్థుతి చెల్లించుతారు. కాబట్టి అరుణాయ తన చిత్త ప్రకారం భూలోకం అంతటిని ఏడుస్తూ ఉన్న దేవుడని మనం తెలుసుకున్నాం. మళ్ళీ 6 దినముల తర్వాత 7వ దినము విశ్రాంతి దినము. ఇశ్రాయేలుకు మాత్రమే, మిగిలిన వారు మామూలుగా ఉండొచ్చు.
613 ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇవ్వబడినవి. ప్రపంచం అంతటికి 7 ఆజ్ఞలే ఉంటాయి. దాన్ని నోవహైడ్ కమాండ్మెంట్స్ అంటారు. నోవహైడ్ అంటే ఏంటి? నోవహు పిల్లలు. ప్రపంచం అంతా ఎవరు తక్కువ వాళ్ళు కాదు, అందరూ సమానమే. కాకపోతే పని చేసేవాళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటారు. ఇప్పుడు మన కుటుంబంలో ఒక వ్యక్తికి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిందనుకోండి, అతనికి డ్రెస్ వేరుగా ఉంటుంది, అతనికి డ్యూటీలు వేరుగా ఉంటాయి, నైట్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళంతా ఆ డ్రెస్ వేసి దిగుతారా? అతనికి ఏదో అది అతని వరకే. కాబట్టి ఇశ్రాయేలు కూడా 613 వాళ్ళు భరించాలి, 7 మిగతా ప్రజలు చూసుకోవాలి. అవన్నీ మీరు తెలుసుకొని అర్థమై మళ్ళీ మనకు ఊరుకుంటే ఇశ్రాయేలు దేశంలో ఈ పండుగ జరుపుకుంటూ నడిపించాలని వేడుకుందాం. సరే, ఏమన్నా తెచ్చారా? కలహారం సరే, మీరు ప్రేమతో ఇశ్రాయేలు సమాజంలోనికి వెళ్దామని ఈరోజు వచ్చిన వాళ్ళు ఏదైనా 2 మాటలు మాట్లాడదలిస్తే మాట్లాడండి అని ఆహ్వానిస్తున్నాం. రండి, ఎవరైనా సరే. రండి, ఎవరైనా. ఇశ్రాయేలు సమాజంలో సభ్యులుగా ఉండడానికి చాలా నియమ నిబంధన ఉన్నది. తర్వాత స్త్రీలైతే ఎక్కువగా ఇంట్లో పని, ఊరురాలుగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అవన్నీ నెరవేర్చాలి. దేవుడికి నిలవడానికి సార్ గారు కాకినాడ నుండి వచ్చారు. నేను కాకినాడలో ఒక ఆయన ద్వారా యెషువా మెసేజ్ అని బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రోగ్రాం తీసుకుని అదే ఆరాధనలో కొనసాగుతూ మాకు ఎవరైతే ఈ వాక్యం వాళ్ళు కూడా సరి చెప్పండి అని చెప్పి మరి సాదిక్ గారు వీడియో చూసి ఇక్కడికి వచ్చి పూర్తిగా ఎదురైందిగా ఎలా మారాలి, వాళ్ళకి అందరూ చేస్తే కరెక్ట్గా చేయాలి, లేదంటే పోవాలని ఉద్దేశంతో మా ఫ్యామిలీ కాకినాడ నుంచి బయలుదేరడం జరిగింది. ఇంకా ఈ సందేశం బట్టి సందేశం బట్టి నిజంగా చాలా విషయాలు ఇంకా ముందుగా తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ అనే ఉత్సాహం కూడా నాలో మా మిత్రులు కూడా మా కోసమే అందరూ ప్రారంభించింది. ఇంకా ఎవరైనా మాట్లాడితే 2 మాటలు మాట్లాడండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అమితాబ్ ఉందా సార్? అమితాబ్ ఉందా? సరే, అట్లయితే ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రభువు తండ్రి, మీ నామంలో మీరు పెట్టిన అందరూ చేరి మీ సన్నిధిలో కనపడుతూ చిన్నగా నీవు తప్ప నీవు లోపల లేదని మనుషులందరినీ నీవు ప్రేమించే దేవుడు అని, పక్షపాతం లేకుండా పరిపాలన చేయు దేవుడు అని మీకే స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాం. మనుషులందరినీ మీరు కలుగు చేశారు. ఎంతో దుఃఖము, ఆయాసము, కూలిపోయి పనులతో జీవితం సాగుతుంది. దీని అర్థమేంటో మనుషులలో మేము తెలుసుకోలేకపోతున్నాం. మీ చిత్రం ఏంటో మాకు తెలియదు. బట్టి దేవుడు ఉన్నాడని, మరణము జరుగుతూ ఉన్నదని, పునరుద్ధానం ఉన్నదని మేము తెలుసుకుని మీ స్తుతులు తెలుస్తున్నాం. మీ దృష్టికి అనుకూలమైన జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి. ఇశ్రాయేల్ దేశం కొరకు, యెరూషలేము కొరకు వేడుకుంటున్నాం. మీ చిత్తానుసారంగా యుద్ధముల విషయంలో శాంతి సమాధానము కలిగి ఆశీర్వదించండి. మీ లేఖనంలో నెరవేర్పులో మేము కూడా పాల్గొనబోయి ఉన్నట్లు అక్షరం దయచేయండి. ఇప్పుడు వచ్చిన మీరందరికీ మీ కటాక్షించమని, భవిష్యత్తులో మేము ఎటువంటి బంధాన్ని కలిగి ఉన్నామో మీరే నేర్పించమని పరిశుద్ధమైన మీ నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Shalom, shalom.